చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు దేవలంపేటలో ఒక ఘటన జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఎవరైతే వ్యక్తి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ చేశారో ఇప్పుడు ఆ వ్యక్తినే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ అంశం గురించి మాట్లాడదాం. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు జూపూడి ప్రభాకర్ రావు గారు, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఎక్స్ ఎమ్మెల్సీ. వారితో మాట్లాడదాం. నమస్తే. ఎవరైతే వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చారు అని చెప్పి కంప్లైంట్ చేశారో వారి మీదే కేసు నమోదైంది. అవతలున్న వ్యక్తి టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్త, అందుకని చెప్పి అతని మీద కాకుండా ఈ వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. మరొకటి ఏంటంటే ఈ అంశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా వెంటనే స్పందించింది, నివేదిక ఇవ్వాలని కోరింది. అయినప్పటికీ కూడా ఈ గంగాధర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంటే మీరు చెప్పినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఇక్కడ కనపడుతుంది. సంథింగ్ లైక్ ఏ సినిమా. అంబేద్కర్ స్టాచ్యూ గోవిందప్ప అనే ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు దేవలంపేట విలేజ్లో గంగాధర నెల్లూరు మండలం చిత్తూరు జిల్లా అతను అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాడు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంటే చాలామంది ప్రజలతో భాగస్వామ్యంతో చందాలు అడిగి తీసుకొచ్చి పెడతారు. పెట్టేటప్పుడు అది ఒక ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారు దళితులు ప్రధానంగా. ఒక సర్పంచి తన విలేజ్లో మారుమూల గ్రామంలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నాడంటే తన పేరు చిరస్థాయిగా ఉండాలనే ఒక ఆకాంక్ష అతను జనరల్గా, లేకపోతే పెట్టలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. అసలు నీకు ఆ డిజైర్ ఏదైతే ఉంటుందో, అంబేద్కర్ నా వాడు, అంబేద్కర్ నా దేవుడు, అంబేద్కర్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను, ఆయన వల్ల నేను సర్పంచ్ అయ్యాను అనే భావన తనలో ఉంది కాబట్టి ఇనిషియేటివ్ తీసుకుంటాడు. ఆయన సర్పంచి ఆ ప్రాంతంలో అప్పుడు ఎమ్మెల్యే నారాయణ స్వామి గారు. ఆయన ఏంటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే నారాయణ స్వామి గారి అండదండలతోటి, నారాయణ స్వామి గారు కూడా గొప్ప అంబేద్కరైట్. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నాకు ప్రత్యేకంగా తెలుసు. కమిషను అడిగింది రిపోర్ట్, ఏం జరిగింది అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టేటువంటి దౌర్భాగ్యాలు ఎవడో కనుక్కోమనింది. అంటే వాళ్ళకి రిపోర్ట్ పంపకుండా తగలబెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి గోవిందప్పని అతన్ని లోపల డిటైన్ చేశారు. అసలు ఎటుపోతున్నారు వీళ్ళు? ఇందాకని ఒక కేసులో ఈ నకిలీ మద్యం కేసులో ఇంకొకటి పేరు పెట్టి చేస్తున్న మీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ ఉన్నట్టుగా చేసినట్టుగా విగ్రహం పెట్టిన వ్యక్తినే మళ్ళీ తీసుకెళ్లి లోపల పెట్టి విగ్రహాన్ని కాల్చాడు అని అసలు దొంగలను పట్టుకోకుండా వీడిని విగ్రహం పెట్టినోడు తీసుకొచ్చి వీడే దొంగనే ప్రూవ్ చేసే ఒక కట్టుకథ సినిమా లాగా జరుగుతుంది అక్కడ. అంటే ఇప్పుడు మనం ముందుగా కేసు పెట్టినప్పుడు చూస్తే ప్రధానంగా కూడా దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంది టీడీపీ కార్యకర్త సతీష్. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో గోవిందప్పని అరెస్ట్ చేశారు. ఈసారి ఈయన మీద ఏం నమోదు చేశారు? కేసు ఏం పేర్కొన్నారు? అంటే ఏం లేదు, అసలు ఎవరి మీద అయితే కేసు పెట్టారో అతనేం తాకల, కానీ అతనే కాల్చివేసినట్లుగా ఇప్పుడు పేర్కొన్నారా? కాదు, కేసు పెట్టిన అతను కాదు. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో, అనుమానం ఉన్న వ్యక్తిని కదా తీసుకురావాల్సింది. ఇప్పుడు గోవిందప్ప అనే అతను వెళ్ళి కేసు పెట్టాడు. ఎక్స్ అనే అతని మీద మాకు అనుమానం ఉంది, మీరు విచారించండి, అతను పట్టుకోండి అని. ఎక్స్ని వదిలేశారు. నీకు అనుమానం ఎట్టొచ్చిందని అతను లోపల పెట్టారు. అంటే అసలు దొంగ ఇంతవరకు లేదు, తేల్చలేదు. అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తిని తీసుకురాలేదు. తీసుకురాకపోగా తెలుగుదేశం పార్టీ మొత్తం కొంతమంది వ్యక్తులు చేరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారి కుటుంబం మీద, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినటువంటి గోవిందప్ప కుటుంబం మీద, వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టడం, ప్రజల్లో వీళ్ళిద్దరిని బూతులు తిట్టడం, మహిళను చూడకుండా ఆ అమ్మాయిని కృపాలక్ష్మిని లిప్స్టిక్ వేసుకొని వచ్చింది, మేకప్ వేసుకొని వచ్చింది, 300 రూపాయలు పెట్టి మనుషులు తీసుకొచ్చింది అని చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఈరోజు కృపాలక్ష్మి ఎస్సీ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేస్తుంది థామస్ అనే వ్యక్తి మీద. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కమిషన్ కూడా ఈరోజు వాళ్ళు కంప్లైంట్ చేయబోతా ఉన్నారు. అంటే లేడీస్ రాజకీయాల్లో ఉంటే అంటే ఇదే అంశం కనుక మనం చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళల్ని దుర్భాషలాడుతూ కూడా మాట్లాడారని, మహిళల్ని ఆ విధంగా కించపరుస్తూ కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ వారిని మాట్లాడకూడదని ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనికి కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు తిను కూడా మహిళ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తను రాజకీయాల్లో ఉన్నారు. దీనికి ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదుగా. మహిళల్ని తిట్టద్దని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకళ్ళు ఆ పార్టీలో మహిళల్ని తిట్టినప్పుడు అంత సీరియస్ అయినప్పుడు అంశం, వాళ్ళు మహిళా కమిషన్ దాకా వెళ్ళారు, ఆ అంశం చాలా సీరియస్ అయింది వేరే అంశంలో. అవును, అంటే దీనిలో కూడా అయితే వీళ్ళు అదే తప్పు చేసినట్ట. ఒకళ్ళు అది తప్పు అయితే తప్పు చేయకూడదు కదా, సరిదిద్దే వాళ్ళు తప్పు ఎలా చేస్తారు?
కాబట్టి తప్పు చేసిన మాట్లాడినటువంటి మీ ఎమ్మెల్యేని ఇప్పుడు కూడా మహిళ మందలించాడా? ఇప్పుడు కూడా మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేస్తారన్నారు. మరి మహిళా కమిషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది? రెండు, ఎస్సీ కమిషన్ కి కంప్లైంట్ చేస్తారు, మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే షీ బిలాంగ్స్ టు ఎస్సీ. కృపాలక్ష్మి బిలాంగ్స్ టు ఎస్సీ, యాజ్ వెల్ యాజ్ షీ ఈజ్ ఎ లేడీ. మహిళా కమిషన్కి వెళ్ళొచ్చు, ఎస్సీ కమిషన్కి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం మీద కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆల్రెడీ కూడా నివేదిక కోరింది. ఎస్పీని కలెక్టర్ని నెల చివరిలోగా తొందరగా ఇవ్వాలి అని చెప్పి కమిషన్ నివేదిక కోరినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ నివేదిక కూడా వెళ్ళలేదు అక్కడికి. అంటే పంపించాలి. ఇది దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లోకల్ ఎస్ఐ, ఐ మీన్ ఎస్పీ అండ్ ద లోకల్ కలెక్టర్. దే హ్యావ్ టు రెస్పాండ్. నేషనల్ కమిషన్ అన్నా లెక్కలేదు, మేము మేనేజ్ చేసుకుంటామని కూటమి ఈరోజు ఉంది. మాజీ మంత్రి అక్కడ ఉన్నాడు, మాజీ మంత్రి ఆ ప్రోద్బలంతో విగ్రహం పెట్టాడు, అది కూడా లేదు. ప్రజెంట్ ఎమ్మెల్యే బూతులు తిట్టేస్తాడు. ఇప్పుడున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి, నారాయణ స్వామి గారు ఒక పెద్ద కరప్టెడ్ ఎమ్మెల్యేని. చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా వాసేయండి కూడా నారాయణ స్వామి గారిని ఎప్పుడు ఆ విధంగా అనలేదు. ఎందుకంటే అతను ఎప్పుడు నారాయణ స్వామి గారు ఇప్పుడు అవినీతికి వెళ్ళలేదు అసలు ఎక్కడ కూడా. అంత గొప్ప మనిషి, అంత గొప్ప కుటుంబం. నాకు స్వతహాగా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారే మెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని ముట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి గెలిచారేమో, ఆయన 4-5 సార్లు గెలిచాడు. ఒకసారి గెలిస్తేనే ఎంత ఉంది, 4 సార్లు గెలిచినోడికి ఇంకెంత ఉండాలా? కానీ అట్లా పోలేదే. అంబేద్కర్ విగ్రహం దగ్గర అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కూటమి వాళ్ళకి ఇది మంచి పద్ధతి కాదు. అబండాలు తీసుకొచ్చేసి నారాయణ స్వామి గారి కుటుంబానికి మీరు పూయాలంటే అక్కడ ప్రజలు చూస్తూ కూడా ఊరుకోరు. ఎందుకంటే తనేంటో, తన కుటుంబం ఏంటో, తన రాజకీయం ఏంటో, సర్పంచ్ నుంచి ఏ విధంగా డిప్యూటీ సీఎం దాకా ఎదిగాడో, పిల్లల్ని ఎలా చదివించుకున్నాడో, చదువుకున్న పిల్లలు ఎలా ప్రపంచవ్యాప్తంగా ఎలా సెటిల్ అయి ఉన్నారో అది అందరికీ తెలుసు. నారాయణ స్వామి గారి కుటుంబం గొప్పతనం తెలియనటువంటి ఎవరు లేడు. చదువు ద్వారా, సంస్కారం ద్వారా, అంతేగాని అవినీతి ద్వారా కాదు. ఇప్పుడు మీరు వచ్చేసి నారాయణ స్వామి గారికి బురద పూయాలంటే కుదిరేది కాదు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ అవసరమే తీసుకుంటుంది, రాష్ట్ర వ్యాప్తమైన ప్లాన్ కూడా తీసుకుంటుంది. సో నారాయణ స్వామి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఆ కుటుంబం మీద ఎవడైనా సరే నిజమే అబద్ధంగా ఎవడైనా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది కూడా లేదు, ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుందని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ రావు గారు. సో దేవలంపేటలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చివేసిన ఘటనలో కూడా తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం దీంట్లో కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక మహిళా నేత కృపారాణి మీద కూడా చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాము, అవసరమైతే దీని మీద యాక్షన్ ప్లాన్ కూడా మేము సిద్ధమవుతామని చెప్పి కూడా మనతో పాటు ఈ చర్చలో పాల్గొన్నటువంటి జూపూడి ప్రభాకర్ గారు క్లియర్గా తెలియజేశారు. కీప్ వాచింగ్ యూటీవీ.